ఉండరు, ఎంపీటీసీలు తప్పితే ఇంకెవరు ఉండరన్నారు. కానీ అందరు ఎందుకు ఉన్నారు సార్? ఎంపీటీసీల పని కానీ ఎంపీటీసీల పని ఎంపీటీసీలే ఉండాలి, వేరే ఒక్కరు అవసరం లేదు సార్. ఇక్కడ సార్ మా ఇంటి దగ్గర ఎవరు వస్తే బాగుండదు చూడండి సార్, వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఒక నాటకం అక్కడ ఒక నాటకం కూడా చేయొద్దండి సార్. మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చి ఉంటారా మీరు హామీ? ఇక్కడ ఒకటే మీడియా తీసేది కాదు, అక్కడ కూడా రండి, మళ్ళీ చూస్తాను. నిన్నటి నుంచి ఎవరైనా వచ్చినారా మీరు? ఎంపీటీసీ సార్ నన్ను నిన్నటి నుంచి 30-40 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఈ 40 మంది నుంచి మేము నిన్నటి నుంచి 2 days అయింది, మేము ఎవరు నిద్రపోలేదు, ఫుడ్ కూడా తినలేదు అసలు. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినారంటే నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోతాను సార్. ఇది అయితే నేను అందరికి చెప్తున్నాను, ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము 2 days నుంచి నిద్రపోలేదు, ఫుడ్ తినలేదు, టెన్షన్ పెడుతున్నారు సార్. ఇద్దరు వాళ్ళు ఏం షిఫ్ట్ బై చేసుకుని వస్తున్నారు. ఏం సార్ రిక్వెస్ట్ అడిగితే రిక్వెస్ట్ అడగాలి, కానీ ఈరోజు 5:30 వరకు మా ఇంటి దగ్గర కాళ్ళు పెట్టి ఇట్లా బెదిరిస్తే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి ఊర్లో మేమందరము? ఎందుకు ఇదేం సార్? ఇది మాకు అర్థం కావటం లేదు అసలు.